రాసపంచాధ్యాయిని హైదరాబాద్‌లో సాకేత్‌లో పాడడం జరిగింది. మీరు నమ్మరు. ఆ రోజు ఎంతోమంది అమ్మలొచ్చారక్కడికి. కూర్చుని వింటుంటే, నేను ఈ గోపిక కృష్ణ వియోగము, సంయోగము వర్ణిస్తూ పాడుతూ ఉంటే వెక్కి వెక్కి ఏడవడాలనమాట. వెక్కి వెక్కి ఏడవడాలు. మాయల మారి కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడో అని ప్రతి గోపిక అనుకుంటూ తిరుగుతూ ఉంటే, "ఏమే నువ్వు చూసావా? నువ్వు చూసావా?" అని చెట్లను అడుగుతూ ఉంటే, నేనో గోపికని ఇందాక పార్వతీదేవిని అయిపోయానని చెప్పానే, ఈ రాసపంచాధ్యాయి పాడుతున్నప్పుడు నేనో గోపికనయిపోతా. అలా అమ్మవారితో తాదాత్మ్యం చెంది అక్కడ పాడేసాం. పాడేసిన తర్వాత చివర్లో శ్యామ శ్యామ అని గోపికలందరూ కూడి అరుస్తారనమాట. మాకు కృష్ణ దర్శనం చేసుకోలేకపోతున్నాను తల్లి, నువ్వే చేయించాలి అని అందరూ కలిసి అరుస్తారు. అప్పుడు నాకు తెలీదు ఏమైపోయిందో నాకు. తమ్ముడు పాడుతూనే ఉన్నాడు. నేను శ్యామ శ్యామ అరవడం మొదలెట్టా. మొదలెడితే పక్క నుంచి ఎవరో నడుస్తున్నారు. ఇందాక వెనకాల విగ్రహాల్ని సరిచేయడానికి అమ్మాళ్ళెవరో నడుస్తున్నారు. నేను అనుకున్నా వారే నడుస్తున్నారేమో అని వెనకాల విగ్రహాలు సరిచేస్తున్న సడి కూడా వినిపిస్తోంది. కళ్ళు మూసేసుకున్నాను నేను. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. శ్యామ, శ్యామ, శ్యామ అంటూ ఉన్నాను నేను. అయితే వెనకాల నుంచి అంతా అయిన తర్వాత ఎవరో అమ్మొచ్చి ఇలా భుజం మీద చెయ్యి వేసి గట్టిగా వేశారన్నమాట. ఎవరో చనువుగా వేసినట్టు. చనువుగా వేసి చాలా బాగా పాడావు. చాలా తీయనైన గుర్తుది. చాలా బాగా పాడావు. నాకు ఇంతమంది సాకేత్వాసులు ఉన్నారు కదా! ఎవరో అమ్మొచ్చి వెనకాల నుంచి ఇలా భుజం మీద చెయ్యేసి అంత తీయగా పలికారనుకుంటా అని థాంక్ యూ అమ్మా అని ఇలా వెనకాల తిరిగాను. ఎవ్వరు లేరు. నేను అంత తీయగా పలికింది మా రాధాదేవి వేరొకరు కాదు అనుకున్నా. తర్వాత తిరిగి చూస్తే అసలు ఎవ్వరు ఇటువైపు ఎవ్వరు లేరు. అమ్మ మీరు ఎవరైనా ఇందాక వచ్చారంటే మేము అక్కడే కూర్చొని వింటున్నాం అండి. మీరే చూస్తున్నారుగా మేము వెక్కి వెక్కి ఏడుస్తున్నాం. రాలేకపోతున్నాం, కదలలేకపోతున్నా అన్నారు.